మేడిగడ్డకు టెంపరరీ రిపేర్లు కొంగిన బ్లాక్ చుట్టూ షీట్ పైల్స్ వేయాలని సహకార నిర్ణయం జూన్ 15 కల్లా వర్క్ కంప్లీట్ చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశం పనులు ప్రారంభించేందుకు ఎలాంటి ఏర్పాట్లు 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది అంచనా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో దాన్ని మొత్తం కూల్చాలన్నారు ఇప్పుడేమో టెంపరరీ రిపేర్లు చెప్పేసి అంటున్నారు మరి రేపు మళ్ళీ కూలితే ఏం పరిస్థితి అంతే మళ్ళీ మళ్ళీ 500-1000 కోట్లు వేసేయడమే అంటే వీళ్ళు డబ్బుల కోసమా మీరు దేనికోసం చేస్తున్నారో తెలియట్లేదు కేసీఆర్ అట్లే కమిషన్ కోసం చేసుకున్నారు మరి మీరు కూడా కమిషన్ కోసం చేస్తున్నారా ప్రజలకు చెప్పాలి కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ కి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోని భాగంగా పనులు చేపట్టాలని కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీకి ఇరిగేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చింది వచ్చే వానాకాలంలో గోదావరికి వరద వస్తే 7 బ్లాకుల పిల్లర్లు మరింత లోపలికి కుంగకుండా పనులు చేపట్టాలని సూచించింది ఇందులో భాగంగా ఈ బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని ఆదేశించింది ఈ పనులను జూన్ 15 కల్లా కంప్లీట్ చేయాలని గడువు విధించింది ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు ఎల్ఎన్టీ ఏర్పాట్లు చేస్తున్నది ఆ పనులకు 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ఈరోజు అంచనా వేసింది కుంగిన పిల్లర్లకు ప్రమాదం లేకుండా ఇరిగేషన్ ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ నేతృత్వంలో ఈ నెల 11 హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై రివ్యూ మీటింగ్ జరిగింది మేడిగడ్డ బ్యారేజ్ కు చేపట్టాల్సిన తాత్కాలిక రిపేర్లపై ఇందులో చర్చించారు కుంగిన 7 బ్లాక్ చుట్టూరా అప్ స్ట్రీమ్ లో సుమారు 220 మీటర్ల దూరం షీట్ ఫైల్స్ వేయాలని కాంట్రాక్ట్ సంస్థను ఈఎన్సీ ఆదేశించారు అంటే ఇది కూడా ఒక టెంపరీ వర్కే క్లియర్ గా అర్థమైపోతుంది కుంగిన బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయిస్తామంటూ తిరుపతిరావు చెప్తాడు ఇరిగేషన్ ఈ ఫ్రీ ఫ్లో ఉండాలన్న నిపుణులు సో మొత్తానికైతే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి దానిలో చాలా పెద్ద ఎత్తున టెంపరీ రిపేర్లు ఇప్పించేసి తూతూ మంత్రంగా చేద్దానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే విషయం ఏంటంటే దీనిలో ఇద్దరు దొంగలే బీఆర్ఎస్ పార్టీ దొంగనే కాంగ్రెస్ పార్టీ దొంగనే ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో మేముంటే నెల రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాము ఏమున్నాయి అది పెద్ద అతికెత్త అయిపోతుంది అనే కోర్లో మాట్లాడుతూ ఉన్నారు ఇక అదంతా కూడా ప్రజల్లో ఒక డ్యామేజింగ్ ఫ్యాక్టర్ వెళ్తా ఉంది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక డ్యామేజ్ పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఈ రోజు ఊరూరుకు నీళ్ళు వచ్చాయని చెప్పేసి వీళ్ళు ఒక అభూత కల్పన కల్పించారు వాస్తవంగా సో అదంతా కారణం ఏంది కాళేశ్వరం అంటారు అసలు కాళేశ్వరానికి ఊర్లోకి సంబంధం లేదు ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి దాన్ని స్టోరేజ్ చేసి అదంతా నడిచింది వాస్తవంగా అసలు కాళేశ్వరంకి ఆ సూర్యాపేట సంబంధమే లేదు వాస్తవంగా ఆయన సూర్యాపేట పోతుందని చెప్పి చెప్తా ఉంటారు ఈ దరిద్రులు ఇప్పుడు ఏమవుతుందంటే ఈరోజు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ ఉచ్చులో పడి ఈరోజు దీన్ని టెంపరీ చేస్తారు టెంపరీ వద్దు ఆయన ఒక 6 నెలలు లేట్ అయినా పర్లేదు ఓ సంవత్సరం లేట్ అయినా పర్లేదు దాన్ని మొత్తంగా పూర్తిగా తొలగించడమా లేకపోతే దానికి ఏ విధంగా ఎన్డీఎస్సీ చెప్తున్నట్టు పాటించండి కేంద్ర సంబంధించినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పాటించండి మీకు ఏమైనా అయితే వాళ్ళ కేంద్రం మీద నెట్టేయండి అయిపోతుంది కదా సుంకిశాలం చేసినట్టు చేయకూడదు దీన్ని కూడా అనవసరంగా ఇదే ఉంటుంది కదా ఏ ఉండదు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే